హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అనేది ఒక సాంప్రదాయం మాత్రమే, కానీ అది అందరికీ వీలు కాకపోవచ్చు. ఎందుకంటే పురాణాల ప్రకారం అక్షయ అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. ఈ రోజున కొన్ని తక్కువ ఖర్చుతో కూడిన వస్తువులను కొనుగోలు చేసిన కూడా అదే విధమైన పుణ్యఫలం, శుభం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. బంగారానికి బదులుగా మీరు నేను చెప్పిన వస్తువులు కూడా కొనిపెట్టుకోవచ్చు. అవేమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఉప్పు, కల్లుప్పు. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున కొత్త ఉప్పు ప్యాకెట్ కొని ఇంట్లోకి తీసుకురావడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని ప్రజలకు నమ్మకం. ధాన్యాలు, బియ్యం లేదా బార్లీ బియ్యం లేదా బార్లీ గింజలను కొనడం కూడా చాలా శుభప్రదం. వీటిని కొనుగోలు చేసి పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదని చెబుతారు. పసుపు కొమ్ములు. పసుపు శుభానికి సంకేతం. ఈ రోజున పసుపు కొమ్ములు కొని పూజలో వాడటం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. మట్టి కుండ. మట్టి కుండ అంటే వేసవికాలం కాబట్టి కొత్త మట్టి కుండను కొని అందులో నీటిని నింపి దానం చేయడం లేదా ఇంట్లోనే వాడుకోవడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. శనగపప్పు లేదా బెల్లం. వీటిని కొనుగోలు చేసి లక్ష్మీనారాయణులకు నైవేద్యంగా సమర్పించడం శుభకరం. ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్షయ తృతీయ రోజున కేవలం వస్తువులు కొనడమే కాదు, మీ శక్తి కొలది ఇతరులకు దానం చేయడం, అన్నదానం, వస్త్రదానం లేదా దాహార్తిని తీర్చడం వల్ల అత్యంత అక్షయమైన పుణ్యఫలం లభిస్తుంది. భక్తితో చేసే చిన్న పని అయినా సరే అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ధరించాల్సిన రంగులు ఏమిటి అంటే, అక్షయ తృతీయ అనేది లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజు శుభప్రదమైన రంగులు ధరించడం మంచిది. పసుపు రంగు. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన రంగు. ఇది సంతోషానికి, ఐశ్వర్యానికి చిహ్నం. తెలుపు లేదా క్రీమ్ కలరు. ఇది ప్రశాంతతకు మరియు పవిత్రతకు నిదర్శనం. గులాబీ లేదా ఎరుపు. లక్ష్మీదేవి ఆరాధనలో ఈ రంగులో శక్తికి, మంగళానికి సంకేతంగా భావిస్తారు. గమనిక ఏంటంటే, సాధ్యమైనంత వరకు నలుపు లేదా ముదురు రంగు దుస్తులను ఈ శుభదినాన నివారించడమే మంచిది. పూజించాల్సిన దైవం తెలుసుకుందాం. ఈ రోజున ప్రధానంగా లక్ష్మీనారాయణులను మహాలక్ష్మి మరియు మహావిష్ణువు కలిపి పూజించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. మహాలక్ష్మి ఐశ్వర్యం, సంపద కోసం లక్ష్మి అష్టోత్తరం లేదా కనకాధార స్తోత్రంలో పూజించాలి. మహావిష్ణువు లోక రక్షణార్థం అష్టైశ్వర్యాల కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఉత్తమం. కుబేరుడు. సంపదకు అధిపతి అయిన కుబేరుడిని పూజించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం. అన్నపూర్ణాదేవి. అక్షయ తృతీయ రోజే అన్నపూర్ణాదేవి జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇంట్లో ధాన్యానికి లోటు లేకుండా ఉండాలని ఆమెను కూడా ప్రార్థిస్తారు. పూజా విధానం, సూచనలు. ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని పూజా గదిలో లక్ష్మీనారాయణుల పటం ముందు దీపాన్ని వెలిగించండి. వీలైతే తామర పువ్వులు లేదా పసుపు రంగు పువ్వులతో పూజలు చేయండి. నివేదనగా పాయసం, బెల్లం లేదా పండ్లను సమర్పించండి. ముఖ్యంగా ఈరోజు మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ చేసే ఓం నమో నారాయణాయ లేదా శ్రీ మహాలక్ష్మయే నమః అనే మంత్రం జపం ఎంతో మేలు చేస్తుంది. నిజమైన భక్తితో, స్వచ్ఛమైన మనసుతో మీరు ఏ దేవుణ్ణి పూజించినా ఆ అక్షయ పాత్ర వంటి ఫలితం మీకు లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి షేర్ చేసి మరిన్ని మంచి మంచి మా వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు. ఓం నమః శివాయ.